ఈ బైబిల్ ఆఖరి పుస్తకము ఏదంటే రెవల్యూషన్ ఏమంటారు, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథము ఇది సాతాను యొక్క అంతం, లోకము యొక్క అంతం. ఇప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడడానికి ఆ గ్రంథము రాయబడ్డది. చాలామంది బైబిల్ గ్రంథాన్ని అంటారు ఇది 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 బైబిల్ గ్రంథం మన క్రైస్తవుల ఒక మత పుస్తకం అనుకుంటారు. ఇది పరిశుద్ధ గ్రంథం అని అంటారు. అక్కడక్కడ దేవుడి మాటలు కూడా ఉంటాయండి అని అంటారు. అక్కడక్కడ కాదు, అంతా దేవుని మాటలే. అక్కడక్కడ కాదు, అన్నీ దేవుని మాటలే అని మనం తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనది. ఈ వాక్యము ఎప్పుడైతే మీరు చదువుతారో, ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటారో, ఈ వాక్యం మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, వాక్యమును నిర్లక్ష్యము చేస్తే మన జీవితాల్లో చాలా మనం కోల్పోతాం. మనుషుడు దేనివల్ల జీవిస్తాడు అంటే, దేనివల్ల జీవించేదము నీ కొరకే అని ఇంతవరకు పాట పాడాం. అతి పరిశుద్ధుడా అన్నాము, కానీ ఎలాగూ జీవిస్తున్నామో, జీవించగలము దేవునితో అనేది మర్చిపోతున్నాం. ఎలాగూ జీవిస్తామంటే దేవుని మాటల వల్ల మనం జీవించగలం. ఎలాగ జీవిస్తాము? యేసు ప్రభు సాతానుతో అన్నాడు, అతనితో 4వ అధ్యాయం 4వ వచనములో అన్నాడు, మనుషుడు రొట్టె మూలముగా జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టున్నాడు. 6వ అధ్యాయం 63వ వచనములో ఉంటుంది యోహాను సువార్తలో. అక్కడ రాయబడి ఉంది, అక్కడ ఒక మాట ఏంటంటే, చదవండి. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. నేను మీతో చెప్పుచున్న మాటలు అయి ఆత్మయు జీవమును అయ్యున్నాయి, వాటిని విశ్వసింపని వారు కొందరున్నారు అని సెలవిస్తుంది. ఈరోజు వాక్యము వింటే 663 జాన్స్ గాస్పెల్ 663 ఏమి జీవింపజేస్తున్నదంట? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏమై ఉన్నవి? ఈరోజు మీరు బ్రతకాల, వాక్యం మాత్రమే బతికిస్తుంది. అందుకని కనీసం ఒక్క మాట అన్న మీ జీవితంలో వాక్యాన్ని మీ హృదయంలో పట్టుకోవాలి. అందుకని సాలమోను భక్తుడు, అతని జ్ఞాని అయిన సాలమోను కొన్ని మాటలు చెప్పాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు 4 వచనాలు మీరు చదివితే, నా కుమారుడు వాళ్ళ తల్లి అతనికి ఉపదేశం చేస్తున్నది. 3వ అధ్యాయం ఎవరు చదువుతారో? నా కుమారుడా, నా ఉపదేశమును నువ్వు మరవకము, నా ఆజ్ఞలను ఎలాగో గైకొనాలి? హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును. అవి ఏం చేస్తాయి మనకి అంటే, అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడిపే దినములను, సంవత్సరములను, ఆమేన్, శాంతిని మీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. దాన్ని ఎక్కడ ధరించుకోమన్నాడు? కంఠభూషణముగా ధరించుకొనము. నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. అందుకని దేవుని వాక్యము చాలా శ్రేష్టమైంది. అందరూ బైబిల్ తెచ్చుకోవాలి. బైబిల్ ఎందుకు నేను చెప్తున్నా అంటే, అది మోస్తేనే నీకు బలం. ఒక సేవకుడు అన్నాడు, వెన్ యూ క్యారీ ద బైబిల్ విల్ క్యారీ యూ. బైబిల్ గ్రంథమును కానీ మీరు మోసినట్లయితే ఆ గ్రంథము మిమ్మల్ని జీవితాంతము మోస్తుంది. చదువు వచ్చినా చదువు రాకపోయినా దాన్ని ఏం చేయాలా? మోయాల. ఈరోజు దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయకూడదని నేను కోరుతున్నా. మీరు చాలా శ్రద్ధగా ఇంత వర్షంలో కూడా మీరందరూ ఆలయంకి వచ్చారంటే దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించుగాక.
దేవుడు ఈరోజు అతని ఆఖరి దినముల్లో అతను ఎప్పుడు వస్తాడు అంటున్నాడు. కానీ దీంట్లో మనం ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే ఆ ప్రకటన గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 22 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 22 అధ్యాయంలో అక్కడ మాట ఒక 7వ వచనం చదివినట్లయితే 12వ వచనం మీరు చదివినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఆమేన్. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు చాలు 12 చదువుదాం. అతను అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు అంటున్నాడు. అందుకని యేసు ప్రభు వస్తాడని ఎంతమంది నమ్ముతారు? కొంతమంది అప్పుడే వచ్చేసాడని కూడా నమ్ముతున్నారు. వచ్చేసి వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నారు చాలామంది. ఈరోజు యుద్ధములు జరుగుతున్నాయి, వరదలు జరుగుతున్నాయి. ఏ పరిస్థితి ఎలాగుంటుందో మనకు తెలియదు. అతను అంటాడు, ఇలాగ జరగడానికి కారణం ఏమి తెలుసా? మీరు జాగ్రత్త పడి మీ క్రియలను ఇక్కడ చూసుకోవాల్సింది, మీ క్రియలను మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎప్పుడైతే మీ క్రియలను దేవుడు చూచువాడుగా ఉంటున్నాడో మీ క్రియలను బట్టి నేను మీకు బహుమానమును, అక్కడ ఏమన్నాడు, జీతమును ఇస్తా అన్నాడు. కానీ ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంటుంది. ఐ విల్ గివ్ ద రివార్డ్, బహుమానం అన్నాడు. బహుమానం గెలిచినోడికి ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారు? ఓడిపోయిన వాళ్ళకి ఇస్తారా అయ్యారు? అది బహుమానం అన్నాడు. జీతం ఎవరికి ఇస్తారు? పని చేసినోడికి ఇస్తారు జీతం. పని చేయనోడికి మళ్ళీ పని చేయించుకుంటారు. ఈరోజు అంటున్నాడు, అతను ఎందుకు రాబోతున్నాడంటే మీ క్రియలను బట్టి నేను మీకు జీతమును ఇయ్యబోతున్నాను. మీ క్రియలు ఎలాగున్నాయి ఈ రోజుల్లో? మంచి క్రియలా, చెడు క్రియలా, ఎలాంటి క్రియలు ఉన్నాయి? అసలు క్రియలు అంటే ఏంది? ఈ క్రియలు ఎలాగుంటాయి? క్రియలు అంటే ఏందో ఏమని తెలుసుకున్నాం. క్రియలు అంటే దేవుని క్రియలు ఉన్నాయంట. దేవుని క్రియలన్నా తెలుసుకుందాం. దేవుని క్రియలు ఉన్నాయి, మనుష్య క్రియలు ఉన్నాయి. దేవుని క్రియలు ఎలాగున్నాయంటే, దేవుడు ఈ క్రియలను చూచువాడు. క్రియలను చూసేవాడు ఒకడు ఉన్నాడంటే భయపడతారు. ఈరోజు టీచర్ ఉన్నారు, మా బ్రదర్ నెహమ్యా వచ్చిందంటే కొంతమంది చూస్తారు. ఎవరైనా డ్రెస్సులు వేసుకొని రాలేదంటే, చర్చికి రాలేదంటే పాస్టర్ చెక్ చేస్తాడా? నేను కూడా చెక్ చేస్తా. ఎలాగున్నారు క్రియలను, మీరు ఏ క్రియల్లో ఉన్నారు అనే దాన్ని చెక్ చేయడానికి ఒక ఆయన ఉండడంట. హన్నా చెప్పింది. హన్నా 1 సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట మీరు చదివితే హన్నా అంటుందంట, ఇదిగో దేవుడు అతని క్రియలను చూచువాడు. సాముయేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. ఎవరంట క్రియలను పరీక్షించువాడు? చదువునా 2:3 1 Samuel chapter 2:3. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎవరంటే తెలుసా? ఇతనే అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. మనుషులకు కూడా కొంతమందికి అంతు దొరకటం లేదు. అందుకని ఏం పెట్టారంటే సీసీ కెమెరాలు పెట్టారు. ఈరోజు ప్రతి క్రియలను దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడని మీరు తెలుసుకుంటే కొన్ని పనులు ఎలాగ చేయాలనేది మీకు తెలియదు. కొంతమంది మా ఇంటి దగ్గర చెత్తబడేదానికి వస్తారు. వచ్చి వాళ్ళ ఇండ్ల నుంచి బయటికి వస్తా అన్ని చెత్తబడేసి వెళ్తా ఆడవాళ్ళు అయితే ఇక్కడ తీస్తారు. అది ఇటు తీసి అది ఏదో వాళ్ళు కూడా వేస్తారు. అది ఇక్కడ పెట్టుకునేది అది ఏదో వేస్తారు. తంబాకు అది కూడా పెడతారు. మగవాళ్ళు అయితే అది కూడా వేసుకుంటారు. ఎవరికి కనపడకూడదని బయటికి వచ్చి చేస్తున్నారు. కానీ ఒక అనంతంగా ఉండే ఒక దేవుడు మిమ్మల్ని జ్ఞాని. ఈరోజు నీ క్రియలను నువ్వు దాచిపెట్టగలవా? దాచిపెట్టగలేవు. ఎందుకంటే దేవుడు నీ క్రియలను పరీక్షించి అతని పరిశోధించువాడు.
ఈరోజు నీ క్రియల గురువు అతను తిరిగి రాబోతున్నాడు. ఇన్ని రోజులు ఆయుష్ ఇచ్చాను కదా, ఏమేం పనులు చేసావన్నాడు. అందుకని బతికి పుట్టినరోజు చనిపోయిన రోజు 2 రోజులు రాస్తారు దీంట్లో, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. మధ్యలో రాసిందంతా క్రియలే. మరి అది ఎందుకు రాయరో? రాస్తే పట్టదు, అది సరిపోదు. ఈరోజు అతన్ని పరీక్షిస్తున్నాడు మీ క్రియలను. అతను ఎలాగూ పరీక్షిస్తాడు దేవుడు, ఎలాగూ అతన్ని చూచువాడు మన క్రియలను. దేవుని క్రియలు ఎలాగూ పరిశీలిస్తాడు అనే దానికి నేను కొన్ని మాటలు మీకు బైబిల్ గ్రంథంలో నుంచి త్వరగా చూపించాలని ఆశపడుతున్నా. అతను ప్రసంగి అతను రాస్తూ అతను అంటాడు, అతను ఒక మాట రాశాడు 7వ అధ్యాయం 13వ వచనములో. అతను అంటాడు, సూర్యుని కింద ప్రతి క్రియ, సూర్యుని క్రింద, అది చూడండి, అది ఆ మాట చదువు, ధ్యానించవలసినవి అంట ప్రతిని దేవుని పనులను మనం ధ్యానించడానికే మనం ఉన్నాం. 7:13 దేవుని క్రియలను ధ్యానించుము, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానినే ఎవడు చక్కపరచును? ఎవడు చేస్తాడండి సరిపరచగలడు? మనల్ని దేవుని క్రియలు, ఫస్ట్ మనం దేవుని క్రియలను కానీ తెలుసుకుంటే తర్వాత మన క్రియల దగ్గరికి మనం రావచ్చు కదా అయ్యగారు. మన క్రియలన్నిటినీ ధ్యానించి అతని చూచువాడు, వాటిని గమనించువాడు ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడే. ఈరోజు అతను అంటాడు, నీ క్రియలను, దేవుని క్రియలను మనం ఏం చేయాలంటే, దేవుడు చేసిన క్రియలు చూడండి, అన్నీ అవి స్తోత్రారమే. భూమి ఇచ్చినందుకు వందనములు, ఆకాశం ఇచ్చినందుకు వందనములు, సూర్యుడు ఇచ్చినందుకు వందనములు, వర్షం ఇచ్చినందుకు వందనములు. ప్రతిదీ అతని క్రియ మీరు చూస్తే అది అద్భుతంగా, ఆశ్చర్యంగా, స్తోత్రాకరంగా ఉంటుంది. వాటిలన్నిటిని బట్టి అతన్ని ధ్యానించాల. అతను అంటాడు, మనం ధ్యానించువారుగా ఉండాలని కోరుతున్నాడు. ధ్యానించువారుగా ఉండాలని అతని కోరుతున్నాడు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, మన దేవుని క్రియలు ఎలాగుంటాయంటే ధ్యానించువారుగా, అంటే అతన్ని పొగుడువారుగా ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు మన క్రియలు ఎలాగుండాయి? దేవుని క్రియలకి మన క్రియలకి మనం పోల్చుకుంటే ఎప్పుడు మనం అతన్ని పొగుడుతూనే ఉండాలి, అతన్ని ఆరాధిస్తూనే ఉండాలి. అలాగ అతను నిర్మిస్తాడు. అందుకని ఒక మాట నేను మీకు చూపించాలి. యోబు అతని క్రియలు ఎలాగుంటాయి, దేవుని క్రియలు ఎలాగుంటాయంటే, యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. అతని అద్భుతకరమైన అతని క్రియలంట. అతని ఎన్ని క్రియలు? అతనిది అద్భుతమైన, ఆశ్చర్యమైన క్రియలు. ఎవరు తెలుసుకొనలేని మహత్మైన కార్యములను చూడండి, లెక్కలేని అద్భుత కార్యములను. ఆమేన్. ఆయన కార్యాలు ఎలాగుంటాయంట? మహత్కార్యములు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు అతని కార్యాలను కానీ మీరు జ్ఞాపకము చేసుకున్నట్లయితే ధన్యులు అవుతారు. దేవుని దగ్గరికి ఎందుకు రావాలండి? ఎందుకు ఆదివారం రావాలా చర్చికి? అతని కార్యములను మీరు ధ్యానించుటకును, జ్ఞాపకము చేసుకున్నటకును, అతన్ని ఆరాధించుటకును అతని సన్నిధికి రావాలి. అందుకే వస్తున్నాం. ఒకరోజు కానీ గాలి ఆపేసాడు అనుకోండి, ఎట్టుంటుందండి పరిస్థితి? ఇప్పుడు జలుబు వస్తేనే ముక్కుతో పీల్చుకోలేకపోతున్నాం మేము. జలుబు వచ్చి దానికి మళ్ళీ ఆవిరి పట్టాలి, మందులు వేసుకోవాలి. ఈరోజు అతని అద్భుతమైన కార్యములను మీరు జ్ఞాపకము చేసుకోండి. మూడవదిగా అతను ఇంకొక మాట అంటాడు 78వ కీర్తనలో. అతనికి 78వ కీర్తన 4వ వచనములో అక్కడ రాయబడి ఉంది, అతని స్తోత్రాహారముకి ఆయన క్రియలు అయి ఉన్నాయంట. అన్నీ స్తుతించి స్తోత్రం చేసే క్రియలే ఉంటాయంట. అతని యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లల పిల్లలకు మేము చెప్పేదము. ఆమేన్. దేవుడు చేసిన క్రియలను మీ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మీకు చెప్పాలా. మనం ఎక్కడో ఉండేవాళ్ళం రా, ఏదో పల్లెటూరులో నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఈ రోడ్డు దాకా. నిన్న తనే అప్పుడప్పుడు కార్లు తీసుకొస్తుంటే ఈసీఎల్ నుంచి మేము మా మహేంద్ర హిల్స్కి వచ్చేటప్పుడు, అయ్యా ఈ బస్ స్టాప్లోనే నిలబడి ఉండేవాళ్ళం అయ్యా, మేము నడిచి వచ్చేవాళ్ళం అయ్యా కాపరా నుంచి అనేవాడు. ఈరోజు కార్లో వెళ్ళిపోతున్నారు. బస్ స్టాప్లో ఎంతోమంది నిలబడి ఉంటారు. మనకైతేనా ఇంటికి వచ్చి కారు ఎక్కించుకెళ్తుంది.
దేవునికి కృతజ్ఞులై ఉన్నారా? స్తోత్రహారులై ఉన్నారా? అతని కార్యములు. అందుకని ఈ కార్యములను మీ పిల్లలను కూర్చోబెట్టుకొని మీ పిల్లలకు నేర్పించండి అంటున్నారు. మన ఆయన చెప్పేవాడు 31st నైట్ మేము నైట్ కూర్చొని అతని ఇదిగో వందనంబు నర్తుము ప్రభు, ఎందుకంటే సంవత్సరం అంతా కాపాడావు కదా, నీకు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదయ్యా, పాత గత వస్తువులు అన్నిటికీ నీకు వందనములే చెల్లిస్తున్నాం అనేవాడు. మమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకున్నాడు. మేము అప్పుడే చర్చి నుంచి వచ్చేది, మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇంకొక ప్రార్థన పెడతాడు. మేము విసుక్కునేది, ఏందన్నా ఇప్పుడే కదా చర్చి నుంచి వచ్చాం మళ్ళీ అంటే. మా నాయన అనేవాడు, రే మనకి ఇదేరా అన్నం పెట్టేది అనేవాడు, ఇదేరా మనల్ని బ్రతికించేది అనేవాడు. నిజంగా ఈరోజు నేను అతన్ని చనిపోయిన తర్వాత గుర్తించా, లేకపోతే నాకు తెలియలే. ఈరోజు దేవుని మాటలు మన పిల్లలకి ఏం చేయాలా? నేర్పించాలా. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో దేవుడు. మాతోటి ఒక పాప వచ్చేది, ఆమె అన్నది దేవుని నమ్ముకున్నది యవనస్తులనే. ఆమె బీటెక్ చదివేటప్పుడే ఒక పాప నేర్చుకొని, ఎట్టా నువ్వు దేవుని నమ్ముకున్నావు పాప అంటే ఆమె ఏమన్నా తెలుసా, నేను సెలవులకి కొత్తగూడెం దగ్గర ఒక పల్లెటూరు అండి, మా నాయన ఆ సగం ఎకరా భూమి చేసుకుంటాడు, దాంట్లో ఆ పొలములో మేము జీవిస్తాము, మేము చాలా బీదోళమే. మా నాయన నేను చదవాలని ఆశ, మా నాయన అక్కడక్కడ కూలి పని చేసి నన్ను చదివించాడు. నేను సిటీలో హాస్టల్లో చదువుతుంటే నేను సెలవులకు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ముసలామి చర్చికి వెళ్ళేది. నేను సెలవులకు వెళ్ళినప్పుడు నన్ను పిలిచి, ఇదిగో బిడ్డ ఇక్కడ రా, దగ్గర కూర్చో, ఇదిగో ఇది ఏదో బైబిల్ వాళ్ళు ఇచ్చారు, కొంచెం ఇది చదివి చెప్పొద్దా నాకు అంటదంట. నాకు చదివి చెప్తే నీకు ఒక 10 పైసలు ఇస్తా, లేకపోతే పావలా ఇస్తా, ₹1 ఇస్తా అని చదివించుకునేదంట. ఆ ₹1 కోసం ఇప్పుడు బైబిల్ చదివేదంట. అట్లా చదివి ఈ వాళ్ళ నానమ్మ ఈమె ఇద్దరు క్రైస్తవులు అయిపోయారు. ఈరోజు మీ పిల్లల్ని బైబిల్ చదివేదానికి అనుమతి ఇస్తున్నారా? సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు, మళ్ళీ ఏమి కావాలన్నా కొనిస్తారు, కానీ బైబిలు చదివేటట్టు చేయరు. కంపల్సరీ బైబిల్ పిల్లల్ని చదివిస్తే, వాక్యాలు కంఠస్థం పెట్టుకుంటే వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు. ఈరోజు నన్ను మా నాయన అతను చేసిన సేవ నిమిత్తం నేను ఇంతవరకు వచ్చా. మాకు ఆస్తులు అంతస్తులు ఏమి లేవు, ఇల్లు కూడా లేదు, ఏమి లేదు, స్థలం అస్సలు లేదు. ఎందుకు లేవు అని ఎందుకు చెప్పుకుంటే నాకు అవసరం లేదు, నేను ఎప్పుడు ఆశపడలే కావాలని, ఎందుకంటే దాని రుచి తెలియలే. అందుకే కర్ణాటకలో మా ఫ్రెండ్స్ అందరూ బిజినెస్ పీపులే, లింగాయత్స్ వారు ఉండేవాళ్ళు. నీకు అది గొత్తిల్ల రుచి గొత్తిల్ల, ఎలాగో మీరు డబ్బులు సంపాదించాలనేది మీకు, డబ్బుల రుచి మీకు తెలియదు అన్నారు. అది రుచి తెలిస్తే మీరు బాగా డబ్బుల మీద పడేవాళ్ళు. అది మాకు మా నాయన అది లేదు కాబట్టి ఈరోజు ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉన్నాం. ఇది పిల్లలకి మీరు దేవుడు చేసిన క్రియలను, అద్భుత కార్యములను మీరు పిల్లలకి తెలియజేయండి అని 78వ కీర్తన 4వ వచనములో అతను అంటున్నాడు. మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఎంతో కష్టపడేది, వాళ్ళకి బర్గర్లు తెచ్చిపెట్టేది, వాళ్ళకి సెల్ ఫోన్లు తెచ్చిపెట్టేది, వాళ్ళకి మంచి బట్టలు తీసుకొచ్చేది. నేను 2 ప్యాంట్లు 2 షర్ట్తో నేను డిగ్రీ చదివా. తిట్టుకునేది, పాస్టర్ అవ్వకూడదు, పాస్టర్ అయితే ఇంతే ఉంటుందేమో అని. అట్ట చదువుకున్న ఎన్ని ప్యాంట్లు ఎన్ని షర్ట్లు ఉండేవో మనకే తెలియదు, ఎన్ని బ్రాండెడ్ ఉండేవో తెలియదు. దేవుని పిల్లలు ఎలాగుండాలా, ఎలాగుంటే ఉన్నత స్థానానికి మీరు వస్తారు అనేది మీరు తెలుసుకోవాలి. మా పాస్టర్ మన నెహిమియా పిల్లల్ని యవనస్తుల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఎవడెవడో చదువున్నోడిని ఇక్కడ 10వ క్లాస్ అట్టడి తిరిగేవాడిని తీసుకెళ్ళి వాడిని పట్టుకొని ఇక్కడ 10th ఎగ్జామ్ రాయనిపోతే ఆటో పెట్టి వాళ్ళకి తీసుకెళ్తాడా, తీసుకెళ్ళి వాళ్ళకి టిఫిన్లు చేపించి వాళ్ళని చదివించి పాస్ చేపించి, ఈరోజు ఎంతోమంది, నేనే సాక్ష్యం, పిల్లల్ని నేర్పితే పెద్దల కంటే పిల్లలు ఎక్కువ మంది మారారు ఇక్కడ. నేను పెద్దవాళ్ళ కంటే పిల్లలకి ఎక్కువ బాప్తిజాలు ఇచ్చా తమ్ముడు. ఒక 6గురినే ఎంతమందికి ఇచ్చాం. ఈరోజు మీ పిల్లలకి మీరు తెలియజేయాలని నేను కోరుతున్నా, దేవుని క్రియలను మీరు తెలియజేయాలని నేను కోరుతున్నా. చేస్తారా మీ బిడ్డలకి? ప్రతిదినము మీ పిల్లల్ని పిలుచుకొని, ఈరోజు దేవుడు అద్భుత కార్యం చేశాడురా, ఈరోజు లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. చలిజ్వరం, నిన్న అతనికి చలిజ్వరం, లేయలేకపోయాడు, నిలబడలేకపోయాడు, అయినా కూడా దేవుడు ఇక్కడికి నడిపాడు. నాకు ఎవరో ఫోన్ చేశారు, బ్రదర్ కదా బ్రదర్, ఫోన్ చేస్తే నేనే అడిగా, పోయి ఎక్కించుకొని రావాలా పాస్టర్ గారిని అన్నా. లేదు మహేష్ ఉండాడు అంటే తీసుకొస్తాడు అన్నాడు. నాకు అప్పుడే ప్రేరేపణ జరిగింది. నిన్న రాత్రే అడిగా. ఎందుకు నేను చెప్తున్నానంటే,
దేవుడు ఏర్పాటు చేసిన దినముని నిర్లక్ష్యము చేయలే. అనారోగ్యం వచ్చిందని, అస్వస్థతగా ఉందని, బలహీనంగా ఉన్నామని, ఇది ఒక వాతావరణము సహకరించలేదని, ఏ స్థితిగతిలో కూడా మనం దేవుని సన్నిధికి వచ్చడం వేయకూడదు. నేను ఛాలెంజ్కి వచ్చా. బండి ఆగిపోయినా అది కనపడకపోయినా నేను కంపల్సరీ వెళ్తా. నేను వెళ్ళేదే ఒక వారము అక్కడికి. అది కూడా దొంగ దోచుకుంటాడు సాతాను కూడా అంటే మనం ఒప్పుకోకూడదు కదా గారు. అందుకే ఒకడు ప్రార్థించాడంట, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుడు తన పని కొరకు మనం వెళ్తుంటే వర్షం ఆపలేడండి. మీ ఊరు దగ్గరికి వస్తేనే ఆపేశాడు వర్షం. ఆ పక్క హైదరాబాద్ దగ్గర ఫుల్గా ఉంది వర్షం. దేవుడు ఆపేశాడు మీరు చర్చికి రావాలని. ఈరోజు మనం దేవుని క్రియలను చూసాం. దేవుని క్రియలు ఎలాంటివంటే స్తోత్రాహారము చేసే క్రియలు, అతని అద్భుత కార్యములు, అతని నూతనము పరిచే క్రియలు, అతని నూతన పరుస్తాడంట కొన్ని కార్యములు. మీ క్రియలను మనం ఎప్పుడు నూతన సంవత్సరంలో ఒక మాట మనం పలుకుతూ ఉంటాం. 43వ యెషయా గ్రంథము 19వ వచనంలో 18వ వచనంలో ఒక మాట రాయబడింది. అతను ఏమంటున్నాడు? మునుపున్నటి వాటిని మీరు మరచి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుని మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకునవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొని మీరు పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నేను నీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గ్రామంలో, మీ సంఘములో ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. అది వచ్చే సంవత్సరం కాదు, వచ్చే నెల కాదు, ఎప్పుడంటే అది రేపు కాదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట అది క్రియ. ఇప్పుడే దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని క్రియలు ఎలాగుంటాయి తెలుసా? ఇప్పుడే నూతన క్రియ. అయితే ఒక పని చేయమంటున్నాడు. అతను ఏమంటున్నాడంటే పాతవి మర్చిపెట్టాలి. మనం మర్చిపెట్టాం పాతవి కదండి. అదే ఏందిరా ఒకడు కొత్త చొక్కా కొనిస్తే మీరు చూడండి, పిచ్చోళ్ళు చొక్కా మీద చొక్కా వేసుకుంటాడు. మురిగ్గుండడు, గలీజ్గుండాడు అని మనం ఇస్తే వాడు ఏం చేస్తాడు? మళ్ళీ దాని మీదే వేస్తాడు కదా. ఈరోజు పాతవి వదిలిపెడితే దానికి నూతన క్రియ ప్రారంభిస్తాడు దేవుడు. ఈరోజు దేవుడు నూతన క్రియలు చేసే దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు, అతనికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. పాతవి విడిచిపెడతారా? దేవుని క్రియలు అయితే ఇలాగున్నాయి. అయితే మనుషుడి క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు నా క్రియలు ఎలాగున్నాయి? ఎందుకు నేను ఒక 2-3 మాటలు మీతో చెప్పాలని కోరుతున్నా. మనుషుల క్రియలు ఎలాగున్నాయంటే 2 దినవృత్తాంతములు అక్కడ 12వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, మనుషుని క్రియలు చెడు క్రియలే. అక్కడ రెహబాము అనే ఒక ఆయన రాజు ఉన్నాడు. అతని మంచోడు కాదంట. అతని క్రియలు ఎలాంటివో చదవండి ఒకసారి. 2 దినవృత్తాంతములు 12-14. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు, అతడు దేవుని మనస్సును ఎతుకుటయందు నిలుపుకొనగా చెడు క్రియలు చేసెను. ఆమేన్. మన మనసు ఎక్కడంటే అక్కడ బయట ఉంటే ఏం చేస్తామంట మనము? చెడు క్రియలు. మానవుడు యొక్క క్రియలు చెడు క్రియలే. మంచి క్రియలు అని చేస్తారంటే 10 మీరు చెడు క్రియలు చేస్తే ఒకటే మంచిది చేస్తారు, అంతే కదండి. దేవుని దృష్టికి రెహబాము అంటున్నాడు, ఆడు చెడు క్రియలు చేయవాడుగా ఉంటున్నాడు. ఈరోజు చెడు క్రియలు చేయవారుగా. అందుకే యేసు ప్రభు గారు తిరిగి రాబోతున్నాడు. అదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున నేను వారికి బహుమానమును జీతమును ఇచ్చేదని అంటాడు. నీ క్రియలు మంచియా చెడుయా? ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎలాంటి క్రియలు అంట? మనుష్య క్రియలు. దేవుని క్రియలేమో అద్భుత కార్యాలు చేసేయి, ఆశ్చర్య కార్యాలు చేసేయి, నూతన క్రియలు చేసేయి. అది ఎంత మంచి కార్యములు చేస్తాడంటే, మనుషుడేమో చెడువే చేస్తున్నాడంట. ఈరోజు చెడు క్రియలు చేస్తున్నారా?
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పేరు పెట్టుకొని మనం చెడు క్రియలు చేసామా? చాతపళ్ళు చేపించేది, దుర్మాటలు మాట్లాడేది, వాళ్ళ ఇంటి ముందు కసువు తీసుకెళ్ళి సగానికి జిమ్మేస్తారు కసువు కదండి. మన ఇంటి పక్కలోనే వేరే వాళ్ళు ఉంటారు, మన కసువు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి మన కాడ పెడతారు, మళ్ళీ ఇంత కుప్ప అవుతుంది. ఊరోడు వెళ్తా ఇక్కడ ఏదో కసువు ఉందని వాడు ఇక్కడ వేసి వెళ్ళిపోతాడు. మన ఇంటి ముందే అది కసువు చెత్త కొండి స్టార్ట్ అవుతుంది. చెడు క్రియలు మనం వదిలిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. మానవులు చెడు క్రియలు చేయవారుగా దేవుని దృష్టిలో ఉన్నారు. దేవుడైతే నీ దృష్టిలో మంచి కార్యములు, అద్భుత కార్యములు, శ్రేష్టమైన కార్యములు చేయవాడిగా ఉన్నాడు. రెండోదిగా ఇంకొక మాట నేను త్వరగా చెప్పాలని ముగిస్తున్నా. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములో ఎజ్రా దేవుడు అతను మాట్లాడుతూ అతను అంటున్నాడు, మానవుని క్రియలు ఎలాగున్నాయంట? అతను అంటాడు, అవి దుష్క్రియలు అయి ఉంటున్నాయి. దుష్క్రియలు మంచి కాదు. మనుషులు అంత దుష్టత్వమే, దాన్ని బట్టే చేస్తూ ఉంటాడు. ఎజ్రా అక్కడ 9:13 అయితే ఏమండి, మా దుష్క్రియలన్నిటిని బట్టి, మా అపరాధములను బట్టి, ఈ ప్రశ్నలన్నీ, ఏమన్నా ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి నీ ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు గాక కదా. ఆగదాం. ఇక్కడ మానవులు ఏం చేస్తారంటే దుష్క్రియలు చేస్తాం. ఈ దుష్క్రియల వల్ల మన జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు వస్తున్నాయి. ఒకటిది ఎవరిదైనా తినేశారనుకో డబ్బులు అన్యాయంగా, దుష్క్రియలు చేశారనుకో ఏమొస్తుంది తెలుసా? అందుకని శ్రమలు వస్తాయంట. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు మానవుడికి శ్రమలు రావాలి? ఒకడు మిద్దె మీద ఎక్కాడు, పైన మిద్దె మీద నుంచి ఎక్కి ఒకడు 10వ అంతస్తు మీద ఉన్నాడు, కింద ఒకడు పని చేస్తున్నాడు. వాడిని పిలవాలని ఎంతో ప్రయత్నిస్తుంటే వాడు వింటం లేదంట. పైనుంచి ఒక 10 రూపీస్ కాయిన్ వేసాడంట, వేసాడంట. వేస్తే అది కింద పడింది చూశాడంట. దాన్ని అటు చూసి మెల్లగా జోబులు పెట్టుకున్నాడంట. పైన చూసాడా? చూడలే, కిందదే తీసుకున్నాడు, సైలెంట్గా పెట్టుకున్నాడు అటు పక్కన చూసి. సరే ఈయన ఎట్ట పిల్లవాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి పైనుంచి మళ్ళీ ఒక 50 రూపాయల నోట్ వేసాడట. వేస్తే ఇదేదో ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మళ్ళీ అది తీసుకుని అటు చూసి మళ్ళీ జోబులు పెట్టుకున్నాడు. మళ్ళా అక్కడ 100 రూపాయలు వేస్తాం, కనీసం పెద్ద నోటు కన్నా చూస్తాడేమో అని మళ్ళీ ఇంకొక నోటు పైనుంచి వేసాడు. చూస్తే దాన్ని కూడా మెల్లగా ఏం చేశాడు? జోబులు పెట్టుకున్నాడు. చూశాడా పైకి? వీడు ఏది బాగా చూస్తలేడు అని చెప్పి ఒక రాయి చూశాడంట పైన. అటు ఇటు చూసి ఇంత రాయి తీసుకుని కరెక్ట్ వాడికి వదిలేడంట. ఇక్కడ ఇటు చూసి ఇటు అంటున్నాడంట పైన. దీవెనలు, ఆశీర్వాదములు కదండి, అన్నీ వచ్చేటప్పుడేమో పైకి చూస్తాడా? ఎప్పుడు చూస్తాడో పైకి? పొర్రి పగిలితే, కాలు పగిలితే దేవుడు అందుకే అతను గుర్తు చేయాలని అప్పుడప్పుడు దగ్గు, జలుబు ఇవన్నీ కొంచెం అతను అంటాడు, శ్రమలో, దుష్క్రియలను బట్టి శ్రమలో రాకుండా మిమ్మల్ని ఏం చేస్తాను? నేను గుర్తు చేస్తుంటా, అయితే మిమ్మల్ని ఏం శిక్షించాను నేను ఎక్కువ అంటాడు. ఈరోజు నీ క్రియలు ఎలాగున్నాయి? మొట్టమొదటిది అతని అంటాడు మనుషుని చెడు క్రియలు అయి ఉన్నాయి. రెండోది దుష్క్రియలు అయి ఉన్నాయి. మూడోది అతను అంటాడు, ప్రసంగి అంటాడు, ప్రసంగి సాల్మోను కూడా రాశాడు, మా క్రియలు ఎలాగ ఉన్నాయంటే అన్యాయమైన క్రియలు అయి ఉన్నాయంట. అన్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సూర్యుని క్రింద పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను చూడండి. ఈ సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను చూచి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడునూ లేకపోయెను. చూసారా, ఈరోజు అన్యాయపు క్రియలు మనలో కూడా ఉన్నాయి. భార్య భర్తలు ఉన్నారనుకోండి, చాలామంది పని చేయరు. ఆడోళ్ళ మీదే ఆధారపడి ఉంటారు.
ఉంటారా? ఆవు అంటే డబ్బులు తక్కువైనాయి అనుకో, వాళ్ళని నష్టపెడతారు, కొడతారు. పో మీ నాయన దగ్గరికి పోయి తీసుకురా, మీ అమ్మ దగ్గరికి పోయి తీసుకురా, నీ పొలం అమ్మి తీసుకురా, మనకి డబ్బులు అవసరం ఉంది, ఇట్టి నష్టపెడతాడు. ఆమె కూడా చూసి 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 అన్యాయముగా అది ఇతను కదా సంపాదించి సాకాల, అది వదిలిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్యాయముగా అక్కడ పోయి మీ నాయనది తీసుకురా, ఇంట్లో తీసుకురా, ఎంతో కష్టాలు. వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఏం చేశారంటే ఇది తట్టుకోలేక వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళు కూడా కేసు పెట్టారంటే డౌరీ సిస్టమ్, యాంటీ డౌరీ సిస్టమ్. వీడు ఏమడుగుతున్నారు, డౌరీ ఏమంటారంటే దాన్ని, డౌరీ కట్నం అడుగుతున్నాడు వీడు, డొమెస్టిక్ ఇదని లట్టి వాడి మీద కేసు పెట్టి ఈరోజు అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయి. తీర్పులు ఎలాగున్నాయంటే ఒకడు సంపాదించిన దాన్ని ఒకడు టక్కని కొట్టేస్తుంటారు. ఒక రాజు దగ్గర ఈజీగా మాట్లాడేది ఎవరు అంటే బార్బర్ ఏమంటారండి, ఈ కటింగ్ చేసేవాడు ఏమంటారు, కటింగోడు, మంగళోడు ఎప్పుడైనా కూడా కటింగ్ చేసేటప్పుడు మాటలు బాగా పెడతాడు మాటలు. ఈరోజు అట్టుంది ఇట్టుంది అని కథలు బాగా పెడతాడు వాడు. రాజు దగ్గరికి వెళ్ళాడంట గడ్డం గీకను. రాజు దగ్గరికి వెళ్ళి ఈడంతా ఊరంతా దేశమంతా తిరిగి వస్తుంటాడు కదా, అక్కడ గడ్డం కిట్టంతా సబ్బు పూస్తూ ఇటు అంటున్నాడు, రే ఎంకనా ఎట్టుందిరా మన దేశం పరిస్థితి అన్నాడంట. అయ్యా నీ రాజరికములో నీ రాజ్యములో ఇదిగో కోడిగుడ్డంత బంగారం లేని వాడు ఒక్కడు లేడయ్యా, అందరూ దీవించబడ్డవాళ్ళే, అందరూ ఆశీర్వదింపబడ్డాలే అన్నాడు. వాయమ్మో ఈడేదో బంగారము గుడ్డంతా అంటుండడు, వీడి సంగతి ఏందా అని, ఓహో అవునా ఇంత మంచిగా నడుస్తుందా మన రాజ్యము, సరే పోయి అమ్మగారి దగ్గర ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నా, మంచినీళ్ళు నేను తాగాలన్నాడంట. లోపలికి పోయాడంట, అమ్మగారికి చెప్పాడంట, అమ్మ మంచినీళ్ళు అంటే పంపించమ్మ రాజుగారి. వీడు మంగళోడు లోపలికి పోయి వచ్చే లోపల వాడిది కిట్ ఉంటుంది కదా, బ్యాగ్, ఈ షేవింగ్ కిట్, దాంట్లో జిప్పు తీసి అన్నీ ఇటు చూశాడంట రాజు. తీస్తే వాడికాడ కోడిగుడ్డు అంత బంగారం ఉందంట. అది తీసి మెల్లగా రాజు తన జోబిలో పెట్టేసుకున్నాడంట. వచ్చాడంట వాడు నీళ్లు చెప్పేసి వచ్చేసి మళ్ళా ఇదంతా ఇది పూసున్నాడు కదా, సబ్బు పూసున్నాడు కదా, ఇప్పుడు కత్తి ఎత్తుక్కుందామని లోపల బ్యాగులో అది బ్లేడ్ ఎత్తుకుతున్నాడంట. ఇట్టి చెయ్యి ఎత్తుకుతుంటే లోపల అది ఏమి ఇది గుడ్డు తగలేదంట, చెయ్యికి ఏం తగలే, బంగారం గుడ్డు తగలలేకపోయే లోపల వీడికి అన్ని చెమటలు కక్కుతుండడంట. ఏంది ఇట్టు క్షణములో ఇటు పోయి ఇటు వచ్చే లోపల ఇంతకుముందే ఉన్నది గుడ్డు, ఎవడు కొట్టేసాడు వీడు రవర అని రాజుముద్దు చెప్తేమో రాజు లేపేస్తాడు ఇండి. ఎవడిని అడగాల అని వణుకుతుందంట చెయ్యి. ఇట్టి లాస్ట్కి కత్తి అయితే తీసుకున్నాడంట, ఇట్టి బట్టి రాజు మీద ఇట్టి పెడుతున్నాడంట. రే ఎంకన్నా ఏందిరా ఏమైంది అన్నాడంట. ఏమి లేదయ్యా బాగానే ఉందయ్యా. రే సరిగా తెగతుంది సరిగా అన్నాడంట. ఇప్పుడు అన్నాడంట, రే ఎంకన్నా ఇప్పుడు ఈ దేశం పరిస్థితి మన రాజ్యం పరిస్థితి ఎట్టుందిరా అన్నాడంట. ఇప్పుడు అడిగి తీడు అన్నాడంట. అది వణికేది వదిలిపెట్టరా, ఫస్ట్ చెప్పురా నాకు అన్నాడు. ఏముందయ్యా కష్టపడి సంపాదించింది ఇప్పుడు అది సంపాదించి ఇటు పెట్టుకునే లోపల క్షణములు కొట్టేస్తున్నాడయ్యా, అన్యాయంగా కొట్టేస్తున్నారయ్యా అన్నాడంట. అప్పుడు రాజు అన్నాడంట, రే ఎవడు కొట్టేసిండ్రు రాని దాన్ని, ఎవడు కొడతాడో ఎవరో కొట్టేశారయ్యా. ఎందుకు అన్నారా ఈ మాట అంటే, అయ్యా నేను కష్టార్జితం చేసి ఒక గుడ్డు అంత బంగారం సంపాదించుకొని ఈ సంచిలో పెట్టుకున్నా, ఇంట్లో పెడితే కొట్టేస్తారని నా వెనకనే పెట్టుకొని తిరుగుతున్నా, ఈరోజు నీ దగ్గరికి వచ్చా ఇక్కడే పోయిందయ్యా, ఏమైందో తెలియలేదు అని అంటుంటే ఆడన్నాడంట, రే నీ కాడ సంచిలో నీ గుడ్డు ఉంటేమో ఇడీ ప్రపంచమంతా నా రాజ్యమంతా నీకు బంగారం బాగా దీవించబడ్డాడు అన్నావు, ఇప్పుడు నీ కాడ పోతే అందరు కొట్టుకున్నట్టనే లెక్క, అందరు కొట్టేస్తున్నారు. ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయంటే, మనం దీవించబడితే అందరూ దీవించబడినట్టు, మనము కష్టంలో ఉంటే అందరు కష్టాల్లో ఉన్నట్టు. ఈరోజు అన్యాయపు తీర్పు మనము క్రియలు ఉన్నాయి. ఈరోజు అన్యాయపు క్రియల్లో ఉంటే యేసయ్య తిరిగి రాబోతున్నాడు అని వానికి తగిన అతని బహుమానము దేవుడు ఇవ్వబోతున్నాడు. అన్యాయపు క్రియలు నీలో ఉన్నాయా? ఈరోజు మార్చుకోమని కోరుతున్నాడు. అందుకే యాకోబు పత్రికలో అతను అంటాడు, విశ్వాసము లేని క్రియలంట. క్రియలు లేని విశ్వాసం. మనకు విశ్వాసం ఉంది అనుకుంటున్నాము కానీ క్రియల్లో విశ్వాసం లేదు. యాకోబు అతను అంటాడు 2:26 అతను అంటాడు, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇట్ ఈస్ డెడ్ అంటాడు, మృతం అంటాడు. క్రియలు లేని విశ్వాసము ప్రాణము లేని శరీరం ఎలాగో, ప్రాణము లేని శరీరము ఎలాగో
ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో ఉమ్, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అదే క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే మృతం అంటారు. ఈరోజు విశ్వాసముకు తగిన క్రియలు ఉండాలి. దేవుడు స్వస్థపరుస్తాడయా, స్వస్థపరిచే ఆ ఒక దేవుడు నాతో తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ క్రియల్లో విశ్వాసం ఉంటుందో మనం చేసే పనులు. ఈరోజు విత్తుతారు, అప్పుడు ఎవరో ఆ రోజు విత్తి పంట బాగా పండిందని అప్పుడు వెళ్ళి పంటలు బాగా తెచ్చిచ్చేవాళ్ళు ఎవరో కదండి. అప్పుడు కోతకాల పండగలు తెచ్చిచ్చేవారు. కొత్తగా విత్తితే సమృద్ధిగా పండింది మన పొలం అని చెప్పారు. ఇవి ఈ మధ్య కోతకాల పండుగ పెట్టడం లేదా? పెట్టారా? నేను చెప్తున్నా, ఈరోజు దేవునికి ఎవరైతే మంచిగా విత్తుతారో అంతా ఏం చేస్తారో పొందుకుంటారు. అందుకని విశ్వాసము లేకుండా నీ క్రియలు ఉండవు. విశ్వాసము లేని క్రియలుగా మనవి ఉంటున్నాయంట. అందుకని ఎవరైతే విశ్వాసములో ఉంటారో వారు హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళని ఏమంటారంటే వారిని విశ్వాసుల వీరుల పట్టి 11వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రికలో ఉంది. ఈరోజు నువ్వు విశ్వాసంలో నువ్వు క్రియలు ఉన్నట్లయితే ఆ విశ్వాస పట్టిలో. అందుకని దేవుడు వారిని ఉంచిపోయాడంట మనకి మేఘములాగా. 12వ అధ్యాయం 1 వచ్చిన మీరు చదవాలా. ఈ 11వ అధ్యాయంలో ఎవరైతే విశ్వాస వీరులు ఉన్నారో వారిని ఒక మేఘము వలె మనకి వదిలిపెట్టి వెళ్ళాడంట ఈ లోకంలో. మనకు శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనం ఎవరిని చూసుకోవాలా? ఆ మేఘాన్ని చూసుకోవాలా. 12వ అధ్యాయం 1 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి మేఘము వలె అది మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆమేన్. వారి మేఘము విశ్వాసముగా వారు జీవించారు. అబ్రహాముకు విశ్వాసం ఎంత తెలుసా? కొడుకుని పైకి తీసుకెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఒక్కడికే తెలుసు, అబ్రహాముకు ఒక్కడికే తెలుసు కొడుకు రాడని వెనక్కి. అయితే పైకి తీసుకెళ్ళాడు. ఇతని విశ్వాసం ఏమంటే దేవుడు ఇతన్ని మళ్ళా నాకు అనుగ్రహిస్తాడని. పైకి వెళ్తే దేవుడు మళ్ళా అతనికి తిరిగి ఇచ్చాడు. ఇలాంటి విశ్వాసం యొక్క క్రియలు మీ జీవితంలో ఉన్నాయా? అద్భుత కార్యాలు దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఈరోజు ఇన్ని అవిశ్వాసం అనే కార్యాలు, అన్యాయమైన క్రియలు ఇలాంటి మన జీవితంలో ఉన్నాయి. మానవుని క్రియలన్నీ ఎలాంటి అంట? చెడు క్రియలే, అన్యాయపు క్రియలే. అందుకే దేవుడు అంటాడు, వీటిలన్నిటి నుంచి ఎలాగూ బాగుపడాలా, ఎలాగూ దిద్దుకోవాలా మనము. ఒక మాట నేను చూపించి నేను ముగిచ్చేస్తా. మీరు చదవండి ఆ మాట. 7వ అధ్యాయం యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో ఆ మాట రాయబడింది. అతను అంటాడు, నీ క్రియలను దిద్దుకొనుటకు అతని సమయం ఇస్తాడంట. ఎంత కృప కలిగిన దేవుడు. యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాన్లను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా మీకు ఉండుటకై పూర్ణకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. ఆమేన్, ఆమేన్. దేవుడు కాపురం. ఎంత మంచోడో దేవుడు. మనకు సమయం ఇస్తున్నాడు. మీ క్రియలను ఇప్పుడైనా దిద్దుబాటు చేసుకోండి. మన చెడు క్రియలు, అన్యాయపు క్రియలు ఇంకా చాలండి. అతని ఎంత ఓపికగా కాసుకొని ఉండడో మన జీవితాల పట్ల.
ఎన్నో అన్యాయాలు చేసాం, ఎన్నో అబద్ధాలు చెప్పాం, ఎన్నో చెడు క్రియలు చేసాం, ఏమేమో తెలియకుండా చేసాం. అయినప్పటికీ కూడా దేవుడు క్షమిస్తానే వస్తున్నాడు. మనం మంచివారం అని అనుకుంటున్నాం. అద్దం ముందు నిలబడితే తెలుస్తుంది. ఇప్పుడైతే తెలియదు, కానీ ఇప్పుడు అద్దం ముందు వెళ్ళాను అనుకో, అప్పుడు తెలుస్తుంది ఎక్కడ మురికి ఉందో, ఎక్కడ ఉందో ఏదో. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులో మీరు వచ్చినట్లయితే నీ పాప జీవితం అంతా అక్కడ. అందుకే నువ్వు మార్పు పొందాలంటే, నీ జీవితంలో నీ మంచి క్రియలు రావాలంటే, ఈ దేవుడు తిరిగి రెండో రాకడలో వచ్చినప్పుడు అతని నీ యొక్క క్రియలకు మంచి బహుమానము నువ్వు పొందుకోవాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలా. దేవుడు చేసిన అద్భుత కార్యములను, దేవుని క్రియలను వెంబడించాలి. ఆఖరికి ఒక మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3:14 చూస్తే క్రీస్తు ఇలాగంటున్నాడు, చూడండి. మీరు సత్క్రియలు చేయువారుగా ఉండవలెను. ఎలాగ ఉండాలంట? సత్క్రియలు చేయువారుగా మనం ఉండాలి. 3:14 టైటస్. దొరికింది పాప. తీతు పత్రిక, ఫిలోమోన్ అక్కడ అయిన తర్వాత న్యూ టెస్ట్మెంట్ చదువు. నువ్వు నతనేల్ చదువు. దొరకలేదా? చదువు మరి, నువ్వు చదువు. మన వారందరూ నిష్ఫలము కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా మీ సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. ఆమేన్. నేర్చుకుందామా? సమయమును బట్టి మంచి చేద్దామా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ గ్రంథాన్ని రాపిచ్చాడు. మీరు నాతో ఉండాలంటే కొన్ని క్రమాలు ఉన్నాయి అన్న. ఈ క్రమం చొప్పున వెళ్తేనే నేను నీతో ఉంటా, లేకపోతే ఉండను. ఈరోజు ఎన్నో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నీ క్రియల చొప్పున నేను నీకు బహుమానము ఇచ్చేదను. చెడు క్రియలు, మానవుని యొక్క క్రియలు, దేవుని క్రియలు, ఈ రెండు తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని యొక్క క్రియలను కొట్టి నువ్వు ఆనందించి అతన్ని ఆరాధించినట్లయితే, కొనియాడినట్లయితే దేవుని బహుమానం నీ జీవితంలో పొందుకుంటావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనములయ్యా. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఇదిగో నీకు బహుమానమును నేను తీసుకుని జీతము నేను మీకు తేబోతున్నాను అంటున్నావు. మా క్రియలను జ్ఞాపకం చేసేవయ్యా. మేము మంచి వారం అనుకుంటున్నాం. ఆదివారం వస్తున్నాం, సందా వేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. ఇదిగో పాస్టర్ గారికి మంచి మాటలే చెప్తున్నాం, కానీ మా సత్క్రియలు కలగాలని కోరుతున్నాం. అన్యాయం చేస్తున్నామా? అన్యాయపు క్రియల, చెడు క్రియల, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం? అవిశ్వాసమైన క్రియల, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం? దుష్క్రియల. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దినములు చెడ్డవి గనక నువ్వు ఆలస్యము చేయక, ఇదిగో దేవుని వైపే నువ్వు తిరుగుతూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేసినట్లయితే, అయ్యా నా క్రియలను మార్చాయా, నా పాత జీవితాన్ని మార్చు, ఇదిగో నూతన క్రియ నేను ప్రారంభిస్తానంటున్నావు. ఎప్పుడైతే పాత క్రియలను విడిచిపెడతావో, ఇదిగో దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు, నీ పక్కలోనే నిలబడ్డాడు. ఇదిగో నూతన క్రియ ప్రారంభిస్తానంటున్నావు. ఏది ఉందో ఈరోజు పశ్చాత్తాప హృదయముతో మనం దేవుని అడగదాం. అయ్యా నా రోత జీవితాన్ని, అన్ని క్రియలు అన్నిటినీ తీసివేయ్యా. యేసు ప్రభు నామముల నాయన తండ్రి, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను తప్పు చేశాను, పశ్చాత్తాప హృదయంతో వస్తున్నాను, మారు మనసు కావాలని వస్తున్నాను. నీ రక్తంతో నన్ను కడిగి నీ నామముతో నన్ను రక్షించమని అడుగుతాం. మనం ఎప్పుడైతే ఇలాగ అడుగుతామో, నా క్రియలు తండ్రి అవి నీకు హేయమయ్యా ఎంతున్నాయ్యా, నీ క్రియలను గుర్తు చేసుకుంటున్నాం. అద్భుత కార్యములు, ఆశ్చర్యకరములయ్యా నాయన తండ్రి, వాటిని బట్టి మేము సంతోషిస్తున్నాం. స్తోత్రానికి అలాంటి క్రియలు మాటిచ్చాం. పిల్లలకి చెప్పుకోవడానికి కూడా, నన్ను వచ్చే తరముకి కూడా మేము పంచుకోవడానికి అలాంటి అద్భుత కార్యం చేస్తాం. ఈరోజు మాత్రం మాట్లాడేవయ్యా, మా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాం. ఇదిగో ప్రభు పనులలోకి మేము నాన్న అడుగు పెట్టిపోతుండగా మమ్మల్ని మేము ఒక్కసారి పరీక్షించుకుంటున్నాం. మా ప్రియలు మంచి లేవయ్యా. గడిచిన నెలంతా తప్పులు చేశాం, అబద్ధాలు చేశాం, అన్యాయముగా ప్రవర్తించాం, దుష్క్రియలు చేశాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని క్షమించాం. మరొక అవకాశం ఏ జరిమియా 7:13 వచ్చిన ప్రకారం దిద్దుబాటు చేయుటకు ఒక సమయం మాకు ఇస్తున్నావయ్యా.
ఇప్పుడే అయ్యా అదే సమయం. మొదటి ఆదివారం ప్రభు వల్ల సమయంలోనే మాకు ఒక అవకాశం ఇస్తున్నాం. గడిచిన నెలలో చేసిన చెడు క్రియలు, దుష్క్రియలు, అన్యాయపు క్రియలను క్షమాపణ అడగడానికి, మారు మనసు పొందుకోవడానికి మరొక తరుణం ఇస్తున్నాం. దిద్దుబాటు పొందుకోవడానికి ఈరోజు అలాంటి క్రియల ద్వారా నేను అవమానపరిచినట్లయితే, బాధపరిచినట్లయితే నన్ను క్షమించి నీ నూతన క్రియ నా హృదయంలో ప్రారంభించడానికి ఇప్పుడు ప్రభు బల్లలో నేను ప్రాణాన పాలు పొందుకోతుండగా శుద్ధ హృదయము దయచేయమని కోరుతున్నానయ్యా. పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. ప్రభా, ఇంతసేపు నీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడినందుకు వందనములు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరించి మాట్లాడావయ్యా.